అందరికీ నమస్కారం. శ్రీ శ్లోక ఛానల్‌కి స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మనం కార్తీక మాస విశిష్టతను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కార్తీక పురాణ అధ్యాయాన్ని చదువుకుందాం. కార్తీక పురాణం మొదటి అధ్యాయం. దీన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక పురాణం గురించి చెప్పారు. ఒకానొక పుణ్యదినాన వశిష్ఠముని మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజును కలుసుకున్నారు. రాజర్షికి జనకుడు సముచిత మర్యాదలు చేసి మీరు వచ్చిన విశేషాన్ని వివరించవలసిందిగా ప్రార్థించాడు. జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో సంకల్పించిన యాగానికి వెళుతున్నాను. ఆ యాగార్థమై నీ సహాయాన్ని కోరటానికి వచ్చాను అన్నాడు. అందుకు జనకుడు మహర్షి యాగనిమిత్తం ధనాన్ని, వివిధ సంభావనలను సమకూర్చాడు. త- అంతకన్నా నాకు నా సంపదలకు ప్రయోజనమేముంటుంది అని వినయంగా పలికాడు. మునిజన శ్రేష్ఠ, నాకు చిరకాలంగా ఒక కోరిక ఉంది. ధర్మార్థ కామోక్ష ప్రదాయకము, సర్వపాపహరము అయిన కార్తీక మాస మహత్యాన్ని వినగోరుతున్నాను. నా యందు అనుగ్రహం ఉంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చేయవలసిందిగా వశిష్ఠ మహాముని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సు భక్తి కలిగిన వారికి ఎటువంటి కోరికలు కలగటం సహజం అని వశిష్ఠముని పలికారు. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైన రోజులు. ఈ మాసంలో చేయు జప తప స్నాన దాన వ్రతాదులు అనంతమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. స్కాంద పురాణంలోని పద్మపురాణంలోనూ ఈ కార్తీక మాస గొప్పతనం గురించి, ఆచరించవలసిన విధి విధానాల గురించి చెప్పబడ్డాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయాన్నే లేచి స్నానం చేయడం వల్ల పుణ్యప్రదం. పరమపావనమగు గంగాదేవి నదీ తాలూకు కాలువలు చెరువులు అన్నింటిలోని అంతర్లీనమై ఉంటుంది. స్నానంతో పరిశుద్ధము పుణ్యప్రదమైన తనువుతో చేయు దానాలు వ్రతాలు అపారమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. పితృకర్మలు ఏడేటి తరాలకు పుణ్యగతులను కలుగజేస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులకు స్త్రీ పురుష బాల యవ్వన వార్ధక్య తరతమ భేదాలు లేవు. జనక మహారాజా, ఈ కార్తీక మాసం 30 రోజులు హరిహరులకు చాలా ప్రీతి అయినట్టి రోజులు. మాసాధిపతి అయిన దామోదరుని పూజ, ఈ మాసం పట్ల ప్రీతిగల కేదారేశ్వరుని వ్రతం ఈ నెలలో చేయడం వల్ల హరిహరుల కృపకు అపారంగా కలుగజేస్తాయి. సమస్త జలాలలోనూ అంతర్లీనమై ఉన్న గంగాదేవి కృపకు పాత్రులు కాగలట్లు సూర్యోదయం పూర్వమే స్నానం చేయటం ముక్తిప్రదం. దాన ధర్మాలు, సంధ్యావందనాలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము యావత్తు పుణ్యప్రాప్తిని కలుగజేయటమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనస్సుకు స్థిమితాన్ని, సంపత్తిని కలుగజేస్తాయి. జీవితానికి ఆయురారోగ్య వినయ విజ్ఞాన విజయాలను కలుగజేస్తాయి. ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది కార్తీక మాసం. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం ఉపవాసం ఆచరించటం వల్ల మోక్షప్రదం. సంపూర్ణంగా ఉపవసించి సంధ్యవేళ తీర్థప్రసాదాలతో కాలం గడపటం, రాత్రులు మాత్రమే ఏకభుక్తం భుజించటం, ఆయాచితంగా పరులు పెట్టింది మాత్రమే తినడం చేస్తూ నిత్యం జప తప పురాణ పఠన దీపారాధన క్షేత్ర దర్శనం భక్తితో నిర్వహించటం ఆరోగ్యదాయకం, మోక్షకారకం. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. ఉపక్రమణిక సమాప్తం. ఈరోజు మొదటి రోజు పారాయణ భాగం సమాప్తమైంది. ఈ విధంగా ఆ జనక మహారాజుకి వశిష్ఠ మహాముని కార్తీక మాస విశిష్టతల గురించి, విశేషాల గురించి చెప్పడం జరిగింది. సమాప్తం.